హలో అండి, అందరికీ నమస్తే. యూట్యూబ్లో ప్రతి ఒక్కరూ వీడియోలు చేస్తూ ఉంటారు, అప్లోడ్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు సరిగ్గా ఎడిట్ చేయలేరు అనమాట. సరిగ్గా ఎడిట్ అంటే ఒక టైటిల్ పెట్టుకోవడం కానీ, ట్యాగ్స్ పెట్టుకోవడం కానీ, అలాగే థంబ్నెయిల్కి సంబంధించి, అలాగే మనం సబ్ టైటిల్ సంబంధించి, అలాగే మనకు ఎండ్ స్క్రీను, స్టార్టింగ్ స్క్రీను, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ చాలామంది అయితే పెట్టుకోరు, ఎందుకంటే వాళ్ళకు పెట్టుకోవడం తెలియదు. కాబట్టి కొంతమంది ఏంటంటే తెలిసినా కూడా పెట్టుకోరు, ఎందుకంటే వాళ్ళకు కొన్ని ఆప్షన్స్ అనేవి ఎక్కడ ఉంటాయో ఐడియా ఉండదు. కాబట్టి ఈరోజు నేను ఏంటంటే యూట్యూబ్ స్టూడియో, క్రియేటర్ స్టూడియో అని మనకు యూట్యూబ్ అనేది ఒకటి మనకు క్రియేటర్స్ కోసం అయితే ఇవ్వడం జరిగింది. ఈ యూట్యూబ్ స్టూడియోలో ఏంటంటే మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు యూట్యూబ్ స్టూడియో యాప్ ఇన్స్టాల్ చేసుకొని చూసే ఉంటారు, కానీ ఈ యాప్ కంటే ఎక్కువ మనకు డెస్క్టాప్ సైట్లో మనకి ఈ యూట్యూబ్ క్రియేటర్ స్టూడియో అనేది ఎక్కువ ఫీచర్స్ అనేవి మనకు ఇందులో ఉంటాయి అన్నమాట. సో కాబట్టి మీరు యూట్యూబ్ స్టూడియో యూజ్ చేస్తున్నట్లయితే దాన్ని వాడకుండా మీరు ఈ యొక్క క్రియేటర్ స్టూడియోని వాడుకోండి. అది కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అక్కడ మనకు చాలా ఆప్షన్స్ అయితే అందుబాటులో ఉంటాయి అనమాట. సో ఈరోజు నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ ఏ ఆప్షన్స్ ఉంటాయి, అందులో మనకు పనికొచ్చేవి, మనకు అవసరం ఉండేవి అని ఒక్కొక్క కేటగిరీ గురించి మీకైతే పరిచయం చేస్తాను. తర్వాత వీడియోలలో వాటి గురించి నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం మీరు ఫస్ట్ గూగుల్ క్రోమ్లో క్రియేటర్ స్టూడియో అని టైప్ చేయండి. యూట్యూబ్ క్రియేటర్ స్టూడియో క్లిక్ చేసినాక మనకు స్టార్టింగ్లోనే క్రియేటర్ స్టూడియో అనే ఒక ఆప్షన్ వస్తుంది. మీ దగ్గర కనుక యూట్యూబ్ స్టూడియో యాప్ ఉంటే మీ ఫోన్లో ఇది మాత్రం ఓపెన్ కాదండి, డైరెక్ట్గా మీకు స్టూడియో ఓపెన్ అవుతుంది. కాబట్టి మీరు ఆ యాప్ని ఇన్స్టాల్ చేసేయాలి. సో అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు యూట్యూబ్ స్టూడియోని క్రియేట్ చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు. లేదు అనుకుంటే మీరు గూగుల్ క్రోమ్లో కాకుండా బ్రేవ్ బ్రౌజర్లో కానీ అదర్ బ్రౌజర్లో కానీ మీరు కనుక ఓపెన్ చేసినట్లయితే మీకు డెస్క్టాప్ సైట్ ఓపెన్ అవుతుంది. క్రియేటర్ స్టూడియో కూడా మీ యాప్ ఫోన్లో ఉంటుంది. కానీ గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే డైరెక్ట్గా యాప్ ఓపెన్ అవుతుంది. మీరేం చేయాలంటే యాప్ని అన్ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇందులో నేర్చుకున్నట్లయితే మీకు యాప్తోనైతే పెద్ద అవసరం అయితే ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాప్ స్టూడియో యొక్క పేజీని అయితే ఓపెన్ చేయండి. సో ఇలా ఓపెన్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ అయితే ఇలా కానొస్తుంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు చాలా ఆప్షన్స్ అయితే మనకి ఇందులో ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా మనకు చాలా ఆప్షన్స్ అయితే ఇందులో ఉంటాయి. సో ఇక్కడ మనకు ఏ ఆప్షన్స్ మనకు ఎలా ఉపయోగపడతాయి అనేది ఈరోజు నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు కేవలం ఇక్కడ ఉన్న కేటగిరీస్ గురించి పరిచయం చేయడం జరుగుతుంది. రాబోయే వీడియోలు ఏంటంటే ఒక్కొక్క ఆప్షన్ గురించి డీప్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని యూట్యూబ్ సంబంధించిన టిప్స్ కానీ మీరు కనుక యూట్యూబ్లో పాపులర్ కావాలనుకుంటే ఖచ్చితంగా మేము ఇచ్చే టిప్స్ అయితే మీకు చాలా ఉపయోగపడతాయి. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది ఛానల్ డాష్ బోర్డ్ అంటారు. ఇక్కడ కానొచ్చేది ఇక్కడ ఏంటంటే మనకు డాష్ బోర్డ్ అనగానే మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనకు రకరకాల కేటగిరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. డాష్ బోర్డ్ లేదంటే అన్ని ఆప్షన్స్ కలిపి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మీకు డాష్ బోర్డ్ అయితే పరిచయం చేస్తాం. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే లేటెస్ట్ వీడియో పర్ఫార్మెన్స్ అని ఇక్కడ ఒక ఆప్షన్ కానొస్తుంది కదా. ఇదేంటంటే మీరు రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియో అనమాట. లాస్ట్ టైం అప్లోడ్ చేసిన వీడియో అనేది మనకి వస్తుంది. దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇక్కడ కానొస్తుంది. దానికి వచ్చిన కామెంట్స్, దానికి వచ్చిన లైక్స్, దానికి వచ్చిన వ్యూస్. మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా అనలిటిక్స్కి అయితే వెళ్ళొచ్చు. తర్వాత కామెంట్ సెక్షన్కి అయితే వెళ్ళొచ్చు. ఈ ట్యాబ్, దీనికి సంబంధించిన ట్యాబ్ ఇది. తర్వాత ఇక్కడ మీకు అచీవ్మెంట్స్ అనేవి కానొస్తాయి అనమాట. అచీవ్మెంట్స్ అంటే మీరు రీసెంట్గా ఈ యొక్క టార్గెట్ని ఏ చేరుకున్నారు, మీరు రీసెంట్గా ఎక్కువ వ్యూస్ వచ్చినాయి కానీ, రీసెంట్గా ఎక్కువ సబ్స్క్రైబ్ రావడం కానీ, రీసెంట్గా ఎక్కువ వాచ్ టైం రావడం కానీ, లైక్స్ రావడం కానీ, అలాంటి ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ కానొస్తాయి. న్యూ అచీవ్మెంట్స్లో ఇక్కడ మీకు కానొస్తున్నాయి కదా, డబల్ ఉన్నాయి. ఇక్కడ చూసిన వ్యూస్ అండ్ ఇక్కడ నాకు సబ్స్క్రైబర్స్. సో ఇది రీసెంట్గా రావడం జరిగింది కాబట్టి మనకు అలా చూపిస్తుంది అనమాట. ఆ తర్వాత ఇక్కడ న్యూస్ అని ఒక ట్యాబ్ అయితే కానొస్తుంది. యువర్ మంత్లీ రౌండ్ అప్ ఈజ్ హియర్. సో మన ఛానల్ గురించి ఈ నెలలో మనం ఏమేం చేసిన సంబంధించిన వాటి గురించి అన్నిటికీ మనకి ఇక్కడ ఉంటుంది. మీరు ఇంకా చెక్అవుట్ చేస్తే మీ యొక్క ఛానల్కి సంబంధించి ఎక్కడి నుంచి వ్యూస్ వచ్చినాయి, ఎలా వచ్చినాయి, మీరు ఇంకా గ్రోత్ కావాలంటే ఎలాంటి ఆప్షన్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఇక్కడ మీకు అందుబాటులో ఉంటుంది. తర్వాత ఇక్కడ పబ్లిష్ వీడియోస్ అనే ఒక ఆప్షన్ కానొస్తుంది. అంటే మనం రీసెంట్గా మనం పబ్లిష్ చేసిన వీడియోస్ అనేవి ఇక్కడ కానొస్తాయి. మీరు గో టు వీడియోస్ అని క్లిక్ చేస్తే అండ్ మీరు డైరెక్ట్ వీడియో సెక్షన్కి వెళ్తారు. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే టాప్ వీడియోస్. ఈ టాప్ వీడియోస్ అంటే ఇప్పటి వరకు మన దాంట్లో అంటే మన ఛానల్లో ఏటికి ఎక్కువ వ్యూస్ వచ్చినాయో అండ్ వాటిని మనం టాప్ వీడియోస్ కేటగిరీ కింద ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ సమరీ. సో సమరీ అంటే మనకు లేటెస్ట్గా ఈ 1 monthలో ఎలాంటి వ్యూస్ వచ్చినాయి అండ్ ఎంత వాచ్ టైం మనకి యాడ్ అయింది అనేది ఇక్కడ కానొస్తుంది. సో మీరు ఇక్కడ గో టు ఛానల్ ఎనలిటిక్స్ అని కొడితే మీ యొక్క టాప్ వీడియోస్ ఎలా పర్ఫార్మెన్స్ ఉందో అక్కడ చూసుకోవచ్చు.
అండ్ ఇక్కడ చూస్తే క్రియేటర్ ఇన్సైడర్ అని ఒక ట్యాబ్ అని వస్తుంది. అండ్ ఈ ట్యాబ్ ఏంటంటే యూట్యూబ్ నుంచి క్రియేటర్ కి ఏ విధంగా సపోర్ట్ ఉంది, ఎలాంటి సపోర్ట్స్ వస్తున్నాయి అండ్ వ్యూస్ ఏంది అనే విషయం అనేది ఇక్కడ తెలుస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీకు లేటెస్ట్ పోస్ట్ ఒక ఆప్షన్ వస్తుంది. సో లేటెస్ట్ పోస్ట్ అంటే మనకు యూట్యూబ్ లో మనకు కమ్యూనిటీ ట్యాబ్ ఉంటుంది కదా. సో కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేస్తే మనకు ఆ కమ్యూనిటీ ట్యాబ్ కి ఎలాంటి రియాక్షన్స్ వచ్చినాయి, ఎన్ని కామెంట్స్ వచ్చినాయి అండ్ ఎన్ని లైక్స్ వచ్చినాయి అనేది ఇక్కడ మనకు కానిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి లేటెస్ట్ కామెంట్స్ అని ట్యాబ్ ఉంది. సో ఈ లేటెస్ట్ కామెంట్స్ అనే ట్యాబ్ లో మనకు ఇక్కడ రీసెంట్ గా మనకు ఎంతమంది కామెంట్ చేశారు అండ్ వాళ్ళకు మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ గా రిప్లై అని ఇవ్వచ్చు. అంటే అన్ని వీడియోలు చేసిన కామెంట్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. అండ్ వీ మోర్ అని కొడితే మొత్తం కామెంట్స్ ఇచ్చిన ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ రీసెంట్ సబ్స్క్రైబర్స్ అంటే ఇంకో ట్యాబ్ ఉంది కదా. సో ఈ రీసెంట్ సబ్స్క్రైబర్స్ అంటే మనకు రీసెంట్ గా మన ఛానల్ కి ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకోరు అండ్ వాళ్ళ నెంబరు అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో గైస్ మొత్తానికి అయితే యూట్యూబ్ ఛానల్ డాష్ బోర్డ్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇది. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ట్యాబ్ నుంచి ఒక వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.